కులాలకు ద్రోహం చేయడంలో బీజేపీ, కాంగ్రెస్ పోటీ పడుతున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. జాతీయ ప్రాధాన్యం ఉన్న జనగణన, బీసీ కులగణన, నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల అంశాలను ఈ రెండు పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నట్లు కనిపిస్తోంది. మహిళల ఓట్ల కోసం మహిళా కోట, నియోజకవర్గాల పునర్విభజన పేరుతో బీజేపీ గేమ్ మొదలు పెట్టగా కాంగ్రెస్ దానికి కొనసాగింపు ప్రకటించింది. బీసీ నివేదికను మంత్రి పొన్నం చేతుల మీదుగా హడావిడిగా విడుదల చేయించిన ముఖ్యమంత్రి రేవంత్ హుటాహుటిన ఢిల్లీకి వెళ్లడం జరుగుతున్న రాజకీయానికి ఓ తార్కాణం. రాష్ట్రంలో రేవంత్ సర్కార్ చేపట్టిన కులగణనపై అనేక అభ్యంతరాలు వెల్లువెత్తాయి. ఈ కులగణన అసలేమాత్రం సజావుగా సాగలేదని, ప్రతి దశలోనూ ఇది లోపభూయిష్టంగానే జరిగిందని విమర్శలొచ్చాయి. అవన్నీ అక్షరాల నిజమేనని సర్వే గణాంకాలు ఇప్పుడు స్పష్టంగా నిరూపిస్తున్నాయి. ఇదిలా ఉంటే బీసీ కులగణన గణాంకాలను వెల్లడించిన సమయం, సందర్భం కూడా అనుమానాస్పదంగానే ఉంది. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలతో పాటు సీనియర్ కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక సందర్భంగా ఈ నెల 20న బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జగిత్యాలలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. దీంతో రేవంత్ ప్రభుత్వం బీసీ కులగణనను బయటపెట్టడం అతి భారీ డైవర్షన్ ఎత్తుగడ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. డైవర్షన్ సంగతి పక్కన పెడితే ఈ నివేదికనే తప్పుల తడక అని విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో బీసీ జనాభాలో అత్యధికంగా బీసీఈ కేటగిరీలోని షేక్లే అగ్రస్థానంలో నిలిచారు. బీసీల మొత్తం జనాభాలో షేక్లు 27,95,727 మంది, అంటే 7.9% ఉండగా ఆ తర్వాత ముదిరాజ్ జనాభా అత్యధికంగా ఉంది. ఈ మేరకు గణాంకాలను ప్రభుత్వం విడుదల చేసింది. తెలంగాణ ప్రభుత్వం గత నవంబర్లో రాష్ట్రంలో ఇంటింటి సర్వే నిర్వహించింది. అందులో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కులాల వివరాలను సేకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా 1,12,66,849 కుటుంబాలను సర్వే చేసింది. మొత్తం 3,55,50,759 మంది జనాభా వివరాలు సేకరించింది. ఆ సర్వే గణాంకాల విశ్లేషణ కోసం జస్టిస్ సుదర్శన్ రెడ్డి నేతృత్వంలో స్వతంత్ర నిపుణుల కమిటీని నియమించింది. ఆ కమిటీ ఇప్పటికే తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఆ నివేదిక గణాంకాలనే తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ విడుదల చేశారు. అయితే రాష్ట్రంలో మొత్తం కులాలు 242 ఉన్నట్టుగా లెక్క తేల్చిన ప్రభుత్వం బీసీ కేటగిరీలో మొత్తం 133 కులాలుండగా అందులో 69 కులాలు అత్యంత వెనకబడి ఉన్నాయని, 64 కులాల్లో తక్కువ వెనకబాటుతనం ఉందని తేల్చింది. ఎస్సీ కేటగిరీలో 59 కులాలుండగా ఇందులో 41 కులాలు అత్యంత వెనకబడి ఉన్నాయని వెల్లడించింది. ఎస్టీల్లో 32 కులాలుండగా 25 కులాలు అత్యంత వెనకబడి ఉన్నాయని తెలిపింది. ఇక ఓసీ కేటగిరీలో మొత్తం 18 కులాలుండగా అందులో ఒక్క కులం కూడా అత్యంత వెనకబడిన కేటగిరీలో లేదని ప్రకటించింది. ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం రాష్ట్రంలో ఎస్సీలు అత్యధికంగా వెనకబడి ఉండగా ఆ తరువాతి స్థానాల్లో ఎస్టీలు, బీసీలు, ఓసీలు ఉన్నారు. బీసీలో అత్యధికంగా లబ్ధి పొందుతున్నది కేవలం 5 కులాలేనని నివేదిక తేల్చింది. ముదిరాజ్, యాదవ, మున్నూరు కాపులు జనాభాతో పాటుగా రాజకీయంగా బలంగా ఉన్నట్టు తెలిపింది. బీసీ ఈ కేటగిరీలో షేక్లు అత్యధికంగా ఉన్నారని వివరించింది. గౌడ, పద్మశాలి, కురుమలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో బలమైన స్థానాన్ని కలిగి ఉన్నారని నివేదించింది. మొత్తంగా షేక్, ముదిరాజ్, యాదవ, గౌడ్, మున్నూరు కాపులు బీసీ జనాభాలో 30% ఉన్నారని తేల్చింది ప్రభుత్వం. కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణలో అప్పుడెప్పుడో ఏడాదిన్నర క్రితం చేసిన అరకొర బీసీ కులగణన వివరాలను రాష్ట్ర ప్రభుత్వం హడావిడిగా విడుదల చేసింది. కేంద్ర సర్కార్ ఎంత హడావిడిగా, ఆషామాషిగా రాజ్యాంగ సవరణ తలకెత్తుకుందో తెలంగాణ ప్రభుత్వం కూడా అదే రీతిలో అర్ధరాత్రి బీసీ కులగణన గణాంకాలను వెల్లడించింది. ఇంకా దారుణం ఏంటంటే తెలంగాణ బడుగు బలహీన వర్గాల్లో మిగతా అన్ని ఉపకులాల కన్నా ముస్లింలే అత్యధికంగా ఉన్నారని ప్రకటించడం. అసలు ముస్లింలను బీసీలుగా పరిగణించడాన్నే బడుగులు వ్యతిరేకిస్తుంటే ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం ఏకంగా అధిక సంఖ్యాక బడుగులు ముస్లింలేనని ప్రకటించడం మరింత విడ్డూరంగా ఉందని ఆయా వర్గాలు వాపోతున్నాయి. గౌడన్నలు, నేతన్నలు, ముదిరాజన్నలు, గొల్ల కురుమలు, మున్నూరు కాపులు ఇలా సబ్బండ వర్గాలు తెలంగాణలో బలహీన వర్ణాల గొంతుకలై ప్రతిధ్వనిస్తూ తమ అస్తిత్వం కోసం, రాజకీయాల్లో తమ వాటా కోసం దిక్కులు పిక్కటిల్లేలా నినదిస్తుంటే వారందరిపై పిడుగుపాటుగా శరాఘాతంలా తెలంగాణలో అత్యధిక సంఖ్యలో ఉన్న బీసీ వర్గం ముస్లింలేనని రేవంత్ సర్కార్ చిమ్మ చీకటిలో ప్రకటించడం ప్రభుత్వ గుడ్డితనానికి నిదర్శనమని విశ్లేషకులు కూడా విస్తుపోతున్నారు.